ఒక గ్రీన్ క్యాండిల్ రాగానే బై సైడ్ అనేది ప్లాన్ చేయాలని ట్రై చేస్తారు అనమాట. బిగినర్స్ అందరూ కూడా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటారు. వాటిని ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలనేది మీరు ఆలోచించాలి. అందరికి తెలియాల్సిన పాయింట్ ఏందో చెప్పనా? హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనైతే నేను మార్కెట్ అనాలిసిస్ చేశాను కదా, ఈ వీడియోలో అయితే అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేసి వీడియోలోకి వచ్చారనుకోండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. దాంతోపాటే ఈ వీడియోలో కొన్ని మంచి సైకాలజీ పాయింట్స్ కూడా చెప్పామండి. వాల్యూమ్స్ని ఎలా నేను పర్సనల్గా వాడతా అనేది కూడా ఒక చిన్న పాయింట్ అయితే చెప్పడం జరిగింది. వీలైతే ఒకసారి చెక్ చేయండి. ఓకే, మనం ఏమనుకున్నాం, మార్కెట్ అయితే మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం అండి. అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉందని చెప్పుకున్నాం. అది ఎలా అనేది ఈ వీడియోలో చెప్పాం. మనకి ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చాయనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? ఓకే, మనం అనాలిసిస్ సైడ్ మూవ్ అవుతాం. ఓకే, మొన్న వీడియోలో ఏం చెప్పుకున్నాం, మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ లైట్ గ్యాప్ పైన ఒకవేళ మనం బై చేయాలంటే ఈ జోన్లోనే బై చేద్దాం. లేదు ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, మనం ఏదైతే జోన్ డ్రా చేసుకున్నాం ఆ లెవెల్ బ్రేక్ అయితే మార్కెట్ ఫాల్ అవడానికి ఛాన్స్ ఉంది అనుకున్నాం అండి. మ్యాక్సిమం మనకి ఇక్కడే అర్థమైంది. ఇక్కడ చూడండి ఎంత మంచి ఫాల్ ఇస్తుందో, హెవీ ఫాల్ వచ్చింది చూడండి, అంటే హెవీ సెల్లింగ్ వచ్చింది చూడండి. వీటితో కంపేర్ చేసుకోండి, ఈ క్యాండిల్స్ వీటితో కంపేర్ చేయండి. ఏం కనిపిస్తుంది మనకి? పెద్దగా కనిపిస్తున్నాయి కదా క్యాండిల్స్. అంటే మనకి ఏం అర్థమైంది, ఇక్కడ సెల్లర్స్ వచ్చారని అర్థమైంది. ఓకే, సెల్లర్స్ వచ్చారు, ఇది బయింగ్ జోను. మార్కెట్ అక్కడి నుంచి లైట్గా అప్ సైడ్ వచ్చింది. మనం అప్ సైడ్ బై చేసే కంటే బై చేసినా ప్రాఫిట్ వచ్చిందండి. బై చేసినా మనకు 1:1 అలా మెయింటైన్ అవుతుంది. 1:1, 1:2. లేదు మీరు బై సైడ్ లేరు, ఇక్కడ సెల్లర్స్ వచ్చారని అర్థమైంది కాబట్టి హైలోకి వచ్చినప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. లేదు మనకి ఇంకొంచెం కన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మనం ఇంకెలా చేయొచ్చు, చెప్పుకున్నాం కదా, ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ బ్రేక్ అవ్వగానే మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? అలా మనం అనాలిసిస్ చేయడం జరిగిందండి నిన్నటి వీడియోలో. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఓకే, మనం ఇప్పుడు సెల్ సైడ్ ఉన్నాం కదా, మనకి సెల్ ఎంట్రీలు ఎక్కడెక్కడ వచ్చాయనేది చూద్దాం. ఓకే, ఇక్కడ గమనించండి, మార్కెట్ అక్కడి నుంచి అప్ సైడ్ వచ్చిందా, వచ్చి ఇక్కడ చూడండి ఒక చిన్న ఫైట్ లాగా జరిగింది చూడండి, కన్సల్టేషన్ జరిగింది, బ్రేక్అవుట్ జరిగింది. ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్నారనుకోండి, ఓకే బ్రేక్అవుట్ ఎంట్రీస్ అయితే ఇలా తీసుకుంటారు, లేదంటే కొంచెం ముందే వస్తాయండి ఎంట్రీలు. ఎంట్రీ ఇక్కడ తీసుకుంటే స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా? స్వింగ్ హై దగ్గర మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుందండి. అప్పుడు మనం చెక్ చేసుకోవాలి, ఓకే స్వింగ్ హై దగ్గర మన స్టాప్ లాస్ ఉంది, ఎంట్రీ మన క్యాండిల్ క్లోజ్ అయ్యింది కదా, క్లోజ్ అయిన దగ్గర మన ఎంట్రీ ఉందనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి, మనం రిస్క్ ఎంత ఉంది, ఈ రిస్క్ మనకి ఓకేనా కాదా అనేది చెక్ చేసుకోవాలి. ఓకేనా? సపోజ్కి ఇది ఒక 30 పాయింట్స్ ఉందనుకోండి రిస్క్, 30 పాయింట్స్ మీరు ఇవ్వగలరా? రిస్క్ ఇవ్వగలిగితేనే ఎంట్రీ అనేది పడాలి. ఆ మైండ్ సెట్ ఉన్నప్పుడు మాత్రమే ఎంట్రీ అనేది తీసుకోవాలండి. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఇష్టం వచ్చిన లాట్స్, ఇష్టం వచ్చినంత రిస్క్ ఇచ్చారనుకోండి మార్కెట్లో అవేం వర్క్ అవ్వవు. అర్థమైంది కదా రిస్క్ ఎలా మేనేజ్ చేయాలో. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక సెల్ ఎంట్రీ వచ్చింది, నెక్స్ట్ చూద్దాం ఎక్కడ వచ్చిందో. ఓకే, ఈ జోన్లో రాగానే మనం బయింగ్ అనుకున్నాం. ఇక్కడ చూడండి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది కదా. ఓకే, ఇప్పుడు మనం ఏం థింక్ చేయాలంటే, మార్కెట్ బయింగ్ ఉంది, అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ ఫాల్ అప్ సైడ్ వెళ్ళాలి కదా. అప్ ట్రెండ్ ప్రకారం ఏం జరగాలి, అప్ సైడ్ వెళ్ళి ఫాల్ అప్ సైడ్ వెళ్ళాలి. కానీ ఏం జరిగింది, ఇక్కడ బయింగ్ ప్రకారం లైట్గా కనిపించింది, మళ్ళీ ఫాల్ వచ్చింది, మరి మళ్ళీ బయింగ్ రావాలి, ఇంతకు ముందు నుంచే రావాలి, అంటే కొంచెం ముందు నుంచే అప్ సైడ్ వెళ్ళాలి ప్రైస్. కానీ వెళ్ళలేదు కాబట్టి దాంతోపాటే మనకి ఏం అర్థమవుతుంది, అక్కడ బయ్యర్స్ ఎంటర్ అవ్వట్లేదు అని మనకు అర్థమవుతుంది. ఎలా అర్థమైంది? ఒక గ్రీన్ క్యాండిల్ మంచిది పడింది, ఇక్కడ ఈ లో క్రాస్ అవ్వకుండా పడలేదు, అంటే బయ్యర్స్ లేరు అని మనకు అర్థమైంది కదా. మనం సెల్ సైడ్ ఫిక్స్ అవుతాం. ఎప్పుడైతే మన జోన్ మంచిగా బ్రేక్ అవుతుందో అప్పుడు మన ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. ఎక్కడ వచ్చింది మన ఎంట్రీ? ఇదిగోండి ఇక్కడ గమనించండి, ఫాల్ అయింది, అప్ సైడ్ వెళ్ళింది, ఇక్కడ మంచి క్యాండిల్ ఫామ్ అయింది చూడండి. ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి, దీనిపైన మీరు స్టాప్ లాస్ అనేది పెట్టవచ్చు. ఇలా తీసుకోవచ్చు. లేదు మీకు ఇంకాస్త కన్ఫర్మేషన్ కావాలనుకోండి, జోన్ ఉంది కదా, ఈ జోన్ బ్రేక్ అయింది అనుకోండి, కొంచెం మంచి పెద్ద క్యాండిల్తో బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు కూడా మన ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఒక కన్సల్టేషన్ జరిగింది, ఒక మంచి రెడ్ క్యాండిల్ అనేది క్లోజ్ అయింది, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే దీనిపైన మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే, అర్థమైందా? ఇలా మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఇదిగోండి ఇక్కడ నుంచి చూడండి మార్కెట్ ఫాల్ అయింది, ఇక్కడ కూడా గమనించండి, మళ్ళీ ఒక చిన్న కన్సల్టేషన్ జరిగింది, బ్రేక్ అయింది, మళ్ళీ ఫాల్ అయింది. మెయిన్ పాయింట్ ఏం అర్థం అవ్వాలంటే, మనం సెల్ సైడ్ ఉండాలనేది అర్థం అవ్వాలి. ఓకేనా? అంటే మార్కెట్ ఫాల్ అయిద్దనే వ్యూతో మనం ఉన్నాం అనుకోండి, ఎంట్రీస్ ఎలా అయినా తీసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు కన్సల్టేషన్ బ్రేక్ అయిందని ఎంట్రీ తీసుకోవచ్చు, మన జోన్ బ్రేక్ అయిందని ఎంట్రీ తీసుకోవచ్చు, హైలోకి వస్తుంది కదా మళ్ళీ ఫాల్ అయ్యిద్ది కదా అనేసి అక్కడ కూడా ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. అలా ఎవరి వ్యూ వాళ్ళండి, ఎవరి మైండ్ సెట్ వాళ్ళది ఎంట్రీలో. అందరికి తెలియాల్సిన పాయింట్ ఏందో చెప్పనా, మార్కెట్ ఫాల్ అయ్యిద్ది అనేది తెలియాలి, అప్పుడు మాత్రమే మీరు సెల్ ఎంట్రీ అనేది ప్లాన్ చేయగలరు. లేదనుకోండి ఏం జరిగిద్దంటే, ఒక గ్రీన్ క్యాండిల్ రాగానే బై సైడ్ అనేది ప్లాన్ చేయాలని ట్రై చేస్తారు అనమాట. బిగినర్స్ అందరూ కూడా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటారు. వాటిని ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలనేది మీరు ఆలోచించాలి, నేర్చుకుంటూ ఉండాలి, రోజు డే బై డే ఇంప్రూవ్ అవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ మనకి ఎక్కడ ఉంది, ఇంకా నెక్స్ట్ జోను ఇక్కడ ఉందండి. ఈ జోన్ ఉంది మనకి 24,682 ఉంది కదా. ఓకే, మార్కెట్ ఫాల్ అయితే వచ్చి ఇక్కడ ఆగే ఛాన్స్ ఉందని మనకి ఆల్రెడీ జోన్ డ్రా చేసుకున్నాం కాబట్టి ఈ ప్రైస్లోకి రాగానే మనం ఏం చేయొద్దు, ఇంకా
బై జోన్ కదా, మార్కెట్ ఏం ఫాలో అవుతూ వస్తుంది. బై జోన్ కాబట్టి ప్రైస్ అక్కడ ఆగే ఛాన్స్ ఉంది కదా, మనం ఎంట్రీ అనేది తీసుకోం. కరెక్ట్ చూడండి, అదే జోన్లో ఏం జరిగింది, ప్రైస్ ఆగటం జరిగింది. అర్థమైందా? అలా మార్కెట్లో మనం డే బై డే ఇంప్రూవ్ అవుతూ ఉండాలండి. అంటే రోజు కొద్దిగా నేర్చుకుంటూ రావాలి మార్కెట్ని. అప్పుడు మాత్రం ఎక్స్పీరియన్స్ మనలో క్రియేట్ అయ్యి మార్కెట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. మాకు ఎలా తెలుసు మార్కెట్ మూవ్ వస్తుంది అనేది మనకి ఎలా ఐడియా ఉంది? ఎక్స్పీరియన్సే. వాల్యూమ్స్లో కొంచెం ఎక్కువ ఐడియా ఉంది, దాన్ని బట్టి మేము ఇక్కడ ఓకే మార్కెట్ మూవ్మెంట్ రావడానికి ఛాన్స్ ఉందని చెప్పుకున్నాను. క్లాసెస్లో వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాం దాని గురించి. ఈ కంటెంట్ ద్వారా మీకు వాల్యూ ప్రొవైడ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేయండి. ఓకే, మనం రేపు డాన్స్ మూవ్ అవుదామండి. మనం ఏం చేస్తాం, డైలీ చెక్ చేస్తాం కదా, డైలీలో ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి ఏం జరిగిందో. ప్రైస్ ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ కూడా కిందనే క్లోజ్ అయింది. అంటే మనకి సెల్లింగ్ ప్రెజర్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా, సెల్లర్స్ అయితే ఉన్నారని మనకి ఇండికేషన్ ఇచ్చారు కదా. ఇది ఒక అప్ ట్రెండ్ సెల్లింగ్ అనేది వచ్చింది. ఇప్పుడు మన థింకింగ్ ఎలా ఉండాలంటే, ఓకే హైలో సెల్లర్స్ ఉన్నారు, లోలో బయర్స్ ఉంటారు కదా అప్ ట్రెండ్ ప్రకారం. ఇది లో, ఓకేనా. ఇది జోన్ చూడండి, ఇక్కడ జరిగింది చూడండి. ప్రైస్ ఫాస్ట్ అప్ సైడ్ వచ్చి ఒక మంచి రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ ఏం జరిగింది, నెక్స్ట్ డే ఏం జరిగిందో చూడండి. ఓపెనింగ్ లైట్ గ్యాప్ అప్ అయినా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ ఫాల్ అయ్యి మళ్ళీ అప్ సైడే వచ్చింది. ఇక్కడ ఏదైతే మనం అప్లై చేసామో థీమ్, రేపు కూడా అదే మనం అప్లై చేయబోతున్నాం. ఓకేనా, అంటే మనం సెల్ సైడ్ ఉంటాం, హైలోకి వస్తున్నప్పుడు సెల్ సైడ్ ఉంటాం, లోలోకి వస్తున్నప్పుడు బై సైడ్ అనేది ప్లాన్ చేస్తాం. ఎందుకు బై సైడ్ ప్లాన్ చేయాలంటే లోలో ట్రెండ్ బుల్లిష్ కదా, అందుకని మాత్రం మనం లోలో బై సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. లో ఎక్కడ అనేది మీకు డౌట్ రావాలి. ఇప్పుడు లో ఎక్కడ అండి, ఎక్కడి నుంచి బయింగ్ స్టార్ట్ అయింది, మంచి బయింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది, అది మనం లో పాయింట్ లాగా చూసుకుంటాం. ఓకేనా. ఓకే, ఇప్పుడు మనం హవర్లీ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి ఏం జరిగిందో. ప్రైస్ చూడండి అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది. ఇక్కడ ఫాల్ వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ ఫాల్ రావడానికి అవకాశం ఉందని చెప్పుకున్నాం. ఓకే, మీకు డౌట్ రావాలి, ఇక్కడ ఫాల్ వస్తే ఇక్కడ ఫాల్ ఎందుకు వచ్చింది అనే డౌట్ అయితే మీకు ఖచ్చితంగా వచ్చి తీరాలి. ఓకే, ఇక్కడ మనం థింక్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే మెయిన్గా ఇక్కడ చూడండి, ప్రైస్ అప్ సైడ్ వచ్చిందా, లైట్ ఫాల్ అప్ సైడ్ వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ పాయింట్ ఇది వెళ్ళలేదు. ఓకేనా, మార్కెట్ ఎక్కువ ఫాల్ అయ్యి అప్ సైడ్ వెళ్ళింది. ఓకే, ఫస్ట్ పాయింట్ మనకు దొరికింది. ఏమర్థమైంది ఫస్ట్ పాయింట్ మనకి? బయర్స్ కొంచెం వీక్గానే ఉన్నారు, సెల్లర్స్ అయితే ఉన్నారు, హైలో సెల్లర్స్ ఉన్నారు మనకు అర్థమైంది అనమాట. అందుకే మనం హైలో సెల్ సైడ్ అనేది ఆలోచించాం. ఓకే, నెక్స్ట్ చూడండి, మంచి బయింగ్ వచ్చింది కదా, అప్ సైడ్ వెళ్ళిపోవచ్చు కదా. ఇక్కడ వెళ్ళలేదు చూడండి. ఇక్కడ సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రైస్ అప్ సైడ్ వచ్చింది. ఓకే, మళ్ళీ అందుకే అప్ సైడే ఉన్నాం, బై సైడే ప్లాన్ చేసాం. కానీ చూడండి ప్రైస్ అప్ సైడ్ వెళ్ళకుండా ఏం జరిగింది, ఇక్కడే ఒక రేంజ్లో ఉండడానికి ట్రై చేసింది. అంటే మనకి ఏమర్థమైంది, అక్కడ బయర్స్ వీకేర్ అని అర్థమైంది కదా. ఫస్ట్ పాయింట్ సెల్లర్స్ ఉన్నారని మనకు తెలిసింది, సెకండ్ పాయింట్ బయర్ వీకేర్ అని మనకు అర్థమైంది. కాబట్టి మనం సేల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకున్నాం. అర్థమైందా? ఈ లాజిక్ అర్థమైతే కనుక వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలా మనం ప్రైస్ని అర్థం చేసుకొని ఈ లెవెల్ అనేది బ్రేక్ అయింది అనుకోండి, సేఫ్టీ కోసం అండి. నార్మల్గా అయితే ముందే మనకి సెల్లింగ్ అనేది చెప్పింది మార్కెట్, కాకపోతే బిగినర్స్ అందరూ అంత అడ్వాన్స్ లెవెల్ ఆలోచించలేరు కాబట్టి మనం లెవెల్స్ అనేవి చెప్పుకుంటాం. ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, సేల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అని. ఎందుకు? హై ప్రాబిలిటీ కోసం, అంటే ఇంకాస్త కన్ఫర్మేషన్ కోసం. ఓకేనా, అలా అనమాట. ఇలా మనం ప్రైస్ని అర్థం చేసుకొని సేల్ సైడ్ అనేది ప్లాన్ చేసాం. ఓకే, మన రేపు డాన్స్కి ఏం చేయాలి మరి? మనం రేపు డాన్స్కి ఏం చేద్దాం అంటే ఇక్కడ గమనించండి, బయింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మనకి, ఈ జోన్ నుంచి బయింగ్ అనేది స్టార్ట్ అయింది. ఓకేనా, ఇక్కడ బయింగ్ స్టార్ట్ అయింది. ఫాస్ట్ సెల్లింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయింది. ఓకేనా, అందుకని మనం ఏం చేద్దాం, ప్రైస్ హైలోకి వస్తే సేల్ సైడ్ ప్లాన్ చేయొచ్చు, లోలోకి వస్తే బై సైడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. అది ఎలా ఏంటి అనేది మనం 5 minutesలో ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకే, ఇది 5 minutes చాటే, కొంచెం జూమ్ బ్యాక్ చేసి చూస్తున్నా. ఇక్కడ గమనించండి, బయింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మనకి, ఈ జోన్లో నుంచే కదా, ఇక్కడే స్టార్ట్ అయింది. కాబట్టి మనం ఈ జోన్ అంతా తీసుకోవట్లేదు, ఆల్రెడీ మన జోన్ ఉంది కాబట్టి. ప్రైస్ కూడా ఇవాళ చూడండి ఏం జరిగిందో, లాస్ట్ మూమెంట్లో ఏం జరిగింది, ఫాలో అవ్వకుండా ప్రైస్ ఆగింది. ప్రైస్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉందనేది మన వ్యూ. ఎందుకు? ఇక్కడ ఇది ఉంది కాబట్టి, బయింగ్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ కూడా బయింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఓకేనా, దాని ప్రకారం మన ఎంట్రీ సెటప్ వస్తే మన ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఓకే, రేపు మార్కెట్ ఇంకా న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, న్యూట్రల్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఇదే కదా, బయింగ్ ఇక్కడే ఉంది కాబట్టి ఇది కూడా బయింగ్ జోన్ కింద, ఇక్కడ ఉంది బయింగ్ జోన్, కానీ ఇది కూడా మనం తీసుకుంటున్నాం, ఇక్కడ నుంచి బయింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఓకే, మార్కెట్ రేపు న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, అప్ సైడ్ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందండి. ఎక్కడ వరకు ఉంది ఛాన్స్ మనకి? ఫస్ట్ ఇక్కడ ఉంది, దాని తర్వాత ఇక్కడ దాకా ఉందండి. అంటే ఈ జోన్ దగ్గర దాకా మనకి అవకాశం అనేది ఉంది. ఎందుకు అక్కడ వరకు ఉంది? సెల్లింగ్ ఎక్కడ మంచి స్టార్ట్ అయింది మనకి, ఇక్కడే కదా, అందుకని ఈ జోన్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ జోన్ పైన ఒక మంచి క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, న్యూట్రల్ ఓపెన్ అయ్యి, అప్పుడు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ వరకు ఉంది, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వరకు ఉంది. ఇలా మనం ప్రైస్ని అర్థం చేసుకుంటాం. ఓకే, మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయింది, న్యూట్రల్ ఓపెన్ అయ్యి మంచిగా అప్ సైడ్ బ్రేక్ అయింది. ఇక్కడ మనం బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మనం మంచి క్యాండిల్ క్లోజ్ అయితే బై సైడ్ ప్లాన్ చేయొచ్చు,
హైలోకి వస్తున్నప్పుడు సెల్ సైడ్ కూడా ప్లాన్ అనేది చేసుకోవచ్చు. ఎందుకు మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఫాల్ ఉంది కాబట్టి లోలో దొరికితే బై చేసాం, ఇక్కడ లో ఇదే కదా బై చేసాం, హైలోకి వస్తుందంటే ప్రైస్ ఇక్కడే కదా హై, ఈ హై జోన్లో మనం సెల్ సైడ్ కూడా ప్లాన్ చేయొచ్చు. ఇది రెండు మన ఇష్టం అండి, ఎలా చేయొచ్చు ఏంటి అనేది పర్సన్ టు పర్సన్ చేంజ్ అయిపోయింది. మీ సెటప్ వచ్చినప్పుడు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. హైలోకి వస్తున్నప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేయొచ్చు, లోలో బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయింది, లో బ్రేక్ అయింది అనుకోండి, లో బ్రేక్ అయితే వెయిట్ చేయండి, ఫాల్ రానివ్వండి కొంచెం. ఈ జోన్ ఇక్కడ మధ్యలో జోన్ ఉంది కదా, బై సైడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. ఇంకొంచెం కిందకు వచ్చినా సరే ఇక్కడ ఉంది 24,481 ఉందండి, ఈ జోన్లో కూడా మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఈ జోన్ వరకు మనం బై సైడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది, లైట్ గ్యాప్ అప్ అయితే లోకి వచ్చాక బై సైడ్ ప్లాన్ చేయొచ్చు అండి. ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్లో మనం బై సైడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. లేదా ప్రైస్ అప్ సైడ్ వస్తుంది అనుకోండి, హైలో సెల్ సైడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. హై గ్యాప్ అప్ జరిగిన సేమ్ సినారియో అండి, హైలో సెల్ చేయొచ్చు, లోకి వస్తే బై సైడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. లేదు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి ఏమర్థమైంది, ఆల్రెడీ సెల్లింగ్ ఉంది, మళ్ళీ ఇంకొంచెం సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కాబట్టి మార్కెట్ ఫాల్ అవ్వచ్చు కానీ లోలో ఇక్కడ మనకి బయింగ్ జోన్ ఉందన్నమాట. ఓకేనా, ఇది ఒక బయింగ్ జోన్ కాబట్టి ఇక్కడ కొంచెం వోల్టైల్ ఉండే అవకాశం ఉంది లోలో. అయినా సరే మనం బై సైడే ప్లాన్ చేద్దాం. ఎందుకు బై సైడ్ ప్లాన్ చేద్దాం అంటే ట్రెండ్ బుల్లిష్ కదా. ఓకే ఇది ఫాల్ కానీ ట్రెండ్ బుల్లిష్ ఉంది, అందుకని లోలో దొరికింది అనుకోండి బయర్స్ బై చేయాలని ట్రై చేస్తారు అనమాట. లో జోన్లో బయింగ్ వస్తూ ఉంటుంది, ప్రైస్ కొంచెం పెరిగింది అనుకోండి అప్ సైడ్, హైలో సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ జరిగినా సరే మనం లోలో బై సైడే ప్లాన్ చేద్దాం. ఎందుకంటే ట్రెండ్ బుల్లిష్ ఉంది కదా, ట్రెండ్ మారలేదు ఇంకా బుల్లిషే ఉంది కాబట్టి లైట్గా ఇక్కడ నుంచి బౌన్స్ అవడానికి ట్రై చేస్తుంది ప్రైస్. హైలో సెల్ చేయొచ్చు, లోలో బై చేయొచ్చు. ఓకే బాగా హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, బయింగ్ కంటే కూడా కొంచెం సెల్లింగ్ ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వచ్చు అనమాట. సింపుల్గా చెప్పాలంటే సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ ఉంది కదా, అందుకని హైలో సెల్ సైడే ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే ఇక్కడ మనకు ఓవరాల్ పిక్చర్ ఏం కనిపిస్తుంది చెప్పండి. ప్రైస్ హైలో నుంచి లోలోకి వస్తుంది, బై సైడ్ ప్లాన్ చేస్తున్నాం, లోలో నుంచి అప్ సైడ్ వస్తున్నప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేస్తాను. ఓకేనా, ఎప్పుడు ఇక్కడ నుంచి. లేదు మార్కెట్ ఫాల్ అవుతుంది అనుకోండి, లోలో బై సైడ్ ప్లాన్ చేస్తున్నాం, లోలో నుంచి అప్ సైడ్ వస్తున్నప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేస్తున్నాం. ఎందుకు ఈ బై సెల్ రెండు ఎందుకు చేస్తున్నాం అంటే ప్రైస్ ఏమో ఫాల్ కనిపిస్తుంది, ట్రెండ్ ఏమో బుల్లిష్ ఉంది, అందుకని ఇక్కడ మనం రెండు రకాలుగా ఆలోచిస్తున్నాం. ఓకేనా, ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి ఒకసారి వీడియోని రిపీటెడ్గా వినండి. ఓకే ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్లోకి వచ్చామండి, హవర్లీ చార్ట్లోకి వచ్చాం. ఓకే బ్యాంక్ నిఫ్టీ కూడా మనం ఫాల్ సైడే ఉన్నామండి, సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉందని మనం క్లియర్గా చెప్పుకున్నాం నేను వీడియోలో. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఓకే ఇక్కడ ఏం జరిగిందో గమనిద్దాం చూడండి. ఇక్కడ గమనించిన ప్రైస్ అప్ సైడ్ వచ్చింది, లైట్ ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చి ఫాల్ అయింది. ఓకే ఇక్కడ బయింగ్ ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ ఉంది, ఇది బయింగ్ జోన్ కదా మంచిగా, ఇది బయింగ్ జోన్ కాబట్టి లోలోకి వస్తున్నప్పుడు బై సైడ్ అనేది ప్లాన్ చేస్తాం. ప్రైస్ హైలోకి వస్తుంది అనుకోండి సేల్ సైడ్ అనేది ప్లాన్ చేస్తాం. సేమ్ నిఫ్టీ లానే ఉంది, బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం చిన్న డిఫరెన్స్ ఉంటుంది కానీ మ్యాక్సిమం అలానే ఉంటుంది ఇది కూడా. ఓకే మనం దీన్ని ఇంకా క్లియర్గా 5 minutesలో చూద్దాం. ఓకే మనం 5 minutes చార్ట్లోకి వచ్చామండి, ఇక్కడ కొంచెం జూమ్ బ్యాక్ చేసి చూస్తున్నా. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఇది ఒక బయింగ్ జోన్ టైప్ ఉంది, ఇక్కడ లో ఉంది, ఇక్కడ లో ఉంది కాబట్టి దీంట్లో ఈ జోన్లోకి వచ్చినప్పుడు మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు లోలో. ఓకే లేదు మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయింది ఇక్కడ ఈ జోన్, ఇప్పుడు ఎక్కడైతే క్లోజ్ అయింది అక్కడే ఓపెన్ అయింది అనుకోండి, అప్ సైడ్ బ్రేక్ అయితే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. ఎక్కడ వరకు ఉంది, ఈ జోన్ వరకు ఉంది. ఓకేనా, లేదు మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ డౌన్ బ్రేక్ అయింది అనుకోండి, లో బ్రేక్ అయితే వెయిట్ చేద్దాం, సెల్ చేయొద్దు, వెయిట్ చేద్దాం, ఫాల్ రానివ్వండి. ఫాల్ రానిస్తే ఇక్కడ చూడండి ఈ లో జోన్ ఉంది కదా, ఈ లో జోన్లో మనకి ప్రైస్ అనేది ఏమైనా రిజెక్షన్స్ కనిపిస్తే అప్పుడు మనం ఈ జోన్లో మనం బై సైడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ అప్ అయినా సరే సేమ్ హైలో సెల్ చేస్తాం, లోలోకి వస్తున్నప్పుడు ఈ జోన్లోకి బై సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. నార్మల్గా ఓపెన్ అయింది అనుకోండి, మీడియంగా గ్యాప్ అప్ అయింది అనుకోండి, హై గ్యాప్ అప్ మంచి గ్యాప్ అప్ బాగా హై జరిగింది అనుకోండి, అంటే ఇక్కడ ఈ పైన ఓపెన్ అయింది అనుకోండి, అప్పుడు మనం బుల్లిష్గా మారచ్చు. కానీ కొంచెం ఈ జోన్లో ఎక్కడ ఓపెన్ అయినా సరే నిఫ్టీకైనా బ్యాంక్ నిఫ్టీకైనా ఈ జోన్లో ఎక్కడ ఓపెన్ అయినా సరే మార్కెట్ హైలో సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది, ఇక్కడెక్కడ లోలోకి వస్తున్నప్పుడు బయింగ్ ఛాన్స్ అనేది మనకి దొరికే అవకాశం అనేది ఉంది. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మనకి చెప్పుకున్నాం కదా బయింగ్ జోన్ ఉందని, ఇక్కడ ఈ జోన్లో మనం బై సైడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. లేదు మార్కెట్ ఇక్కడ బయింగ్ వచ్చింది, అప్ సైడ్ వచ్చింది అనుకోండి, హైలో సెల్లింగ్ ప్లాన్ చేయొచ్చు, లోలో బయింగ్ ప్లాన్ చేయొచ్చు. లోలోకి వస్తున్నా సరే ఇక్కడ ఉంది కదా మన సపోర్ట్ ఉంది కదా 54,278 ఉందండి, ఈ జోన్లో కూడా మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, మనకి ఏం అర్థమైంది, ఆల్రెడీ సెల్లింగ్ వస్తుంది, ఇంకొంచెం సెల్లింగ్ ఉందని మనకు అర్థమైంది కాబట్టి ఇంకొంచెం క్లియర్గా మనం హైలోకి వస్తున్నప్పుడు సెల్ సైడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. ఓకేనా, లోలో బయింగ్ దొరికితే బై సైడ్ ప్లాన్ చేయొచ్చు. దానికంటే హై గ్యాప్ డౌన్ జరిగినప్పుడు మనం హైలో సెల్లింగ్ చేసాం అనుకోండి, ఇంకాస్త ప్రాబిలిటీ బెటర్గా ఉంటుంది. ఓకేనా, ఓకే అనాలిసిస్లో ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి ఒకసారి వీడియోని రిపీటెడ్గా వినండి, అప్పుడు మీకు క్లారిటీ అనేది వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఒకేసారి రాదండి, ఏది ఒకేసారి రాదు,
కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడే మనకి ఐడియా అనేది వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.